నాకు 1.5 year నుంచి థైరాయిడ్ ఉంది. గత వారం నేను సాటర్డే రోజు అనుకోని రీతిగా నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ అటెండ్ అయ్యాను ఇక్కడ బెల్లంపల్లిలో. అనుకునే రీతిగా బ్రదర్ నన్ను లేపి నీకు థైరాయిడ్ ఉంది, నువ్వు ఇప్పుడే స్వస్థపడుతున్నావు అనగానే నాకు నిజంగా ఏదో ప్రభావం పోయినట్లు అనిపించి ఆ క్షణమే నేను థైరాయిడ్ నుంచి విడుదల పొందాను. బ్రదర్కి థ్యాంక్స్, ఇంకా జీసస్కి థ్యాంక్స్ అండి. 1 month బ్యాక్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. బైపాస్ సర్జరీ అయ్యాక 1 month బ్యాక్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం చాలా వచ్చేసింది. అండ్ నేను ట్రైన్లో వెళ్తుంటే సడన్గా నాకు చాలా ఎక్కువ అయ్యేసరికి డ్యూటీకి వెళ్ళకుండా డైరెక్ట్ రిటర్న్ వచ్చేసాను. నేను ఇంకా రూమ్లో పెయిన్ వచ్చేసరికి ఏం తెలియకుండా పడిపోయాను కింద. ఆ టైంలో మా రూమ్లో అక్కే వాళ్ళు ప్రేయర్ చేసి నాకు ప్రేయర్తో అండ్ ప్రేయర్ కర్చీఫ్తో ప్రేయర్ చేశారు. అండ్ ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు ఒక 2 days నుంచి బాగా హార్ట్ పెయిన్ వస్తూ ఉంది. అయితే ఇక ఆ టైంలో నేను ఫాస్టింగ్ ఉన్నాను అనమాట. ఆ ఫాస్టింగ్ టైంలో హార్ట్ పెయిన్ వస్తూ ఉంటే చాలా భయం వేసింది ఆ పెయిన్ వల్ల. సో నా దగ్గర ఉన్న కల్వరి ప్రత్యక్షత ప్రేయర్ ఆయిల్ని నేను వెంటనే రాశానండి. యేసయ్యా ఇది నీ రక్తము, నాకు ఈ పెయిన్ నుంచి నాకు విడుదల ప్రభువాన్ని నేను అలా ప్రేయర్ చేసుకుని ఆయిల్ అప్లై చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నాకు అది పెయిన్ అనేది తగ్గిపోయిందండి. ప్రెగ్నెన్సీ 6 నెలలు ఉన్నప్పుడు నేను స్కానింగ్ తీపించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన. అయితే ఆయన టెస్ట్ చేసి అంతా బాగుంది కానీ రక్తం లేదు, చాలా తక్కువగా ఉంది, నేను రక్తం పెరగడానికి 16 ఇంజక్షన్లు రాస్తా, అవి తీసుకో అని చెప్పిండు. 3 రోజులకు ఒకసారి తీసుకోవాలని చెప్పిండు. అయితే నాకు భయం అవుతుంది, అవి వద్దు, ఇంకేమైనా రాయు అని చెప్పిన. సరే అనేసి అవి నొప్పి కూడా లేస్తాయి, నేను మందు రాస్తా, వారానికి ఒక సీసా, నెలలో 4 తాగి మళ్ళీ రా అని చెప్పిండు. అయితే నేను ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు అన్నం తిని తాగుతుంటే మొత్తం వాంతి చేసుకున్నా. అన్నం మధ్యాహ్నం తిన్న అన్నం కూడా వాంతి చేసుకున్నా. ఇంకా మందు కూడా తాగలేను, 16 ఇంజక్షన్లు అవి కూడా తీసుకోలేను. మళ్ళీ పాలు తాగు, పండ్లు తిను అవన్నీ చెప్పిండు. అసలు డాక్టర్ చెప్పింది ఏది కూడా నేను చేయలేను. ఇంకా ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిన ప్రేయర్ ఆయిల్ తాగిన, ఆయిల్ అన్నింటిలో మళ్ళీ ఈ ప్రభు ఇవి నీ చేతులు, ఇవి నీ రక్తం అనేసి నేను నమ్మి ప్రేయర్ చేసుకున్నా. ఇంకా మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నార్మల్ రిపోర్ట్స్ రావాలి, ప్రభు రక్తం మంచిగా ఉందని చెప్పాలి అని ప్రార్థన చేసుకున్నా. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు తాగినావా అంటే తాగినని చెప్పిన, కానీ నేను అసలు మందు తాగలేను. ఇంకా మందు మంచి పని చేసిందమ్మా, నార్మల్ రిపోర్ట్స్ మంచిగా రక్తం ఉంది, అప్పుడు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు బాగుంది రక్తం అని చెప్పిండు. దేవుడు చేసిన కార్యమే, అసలు డాక్టర్ చెప్పింది ఏది కూడా చేయలేను, కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తుండు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి 14 దినాలు నేను ఫాస్టింగ్ ఉన్నానండి, ఏమీ తినకుండా. మార్నింగ్ ఈవినింగ్ జస్ట్ ఒక్క పూట కొన్ని వాటర్ తాగేదాన్ని. చాలా ఫాస్టింగ్స్ స్టార్టింగ్ అప్పుడు దాదాపు 7 years బలమైన ఉపవాస ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు అందరు నీరు తాగుతున్నా నీరు తాగాలనిపించేది కాదు, అందరు జ్యూస్ తాగుతున్నా జ్యూస్ తాగాలనిపించేది కాదు, అందరూ ఏమో తింటున్నా తినాలనిపించేది కాదు. కానీ ఉపవాసంలో ఒక బలమైన శక్తిని మేము అనుభవించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దైవజనుడు వచ్చి నాతో అన్నాడు, నువ్వు ఎలా ఉంటున్నావమ్మా, నిజంగా నీ ముఖంలో ఒక గ్లోరీ, ఒక మహిమ ఉంది. రెండవదిగా నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, ఒక్క పూట కొన్ని గ్లాసులు నీళ్లు తాగుతున్నావు, 14 రోజులు అవుతుంది, నీ ముఖములో ఏమాత్రం గ్లోరీ తగ్గలేదంటే అది పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మ దేవుడు మనల్ని ఉపవాస ప్రార్థనలోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఈ లోక సంబంధమైన శక్తులు ఎన్ని మన ఎదుటికి వచ్చి మనల్ని టెంప్ట్ చేసినా మనం యేసయ్యలాగా విజయాన్ని సాధించగలుగుతాం. అంత పవర్ ఉందండి ఉపవాస ప్రార్థనలో. ఉపవాసం ఉంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదివి వినిపించమ్మా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ముగించిన వెంటనే ఆకలైందట. ఈ యొక్క ఉపవాసంలో ముందుకు ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు అపవాది శోధకుడట ఆయన ఎద్దకు వచ్చి అపవాది చేత ఆత్మచేత నడిపించబడి అపవాది చేత శోధింపబడుతున్నాడు. ఎంత చూడండి కమ్యూనికేషన్ ఎట్లుందో. ఆత్మచేత నడిపించబడే వారికి అపవాది ఎప్పుడు దగ్గర ఉంటుంది కదా.
చాలా మంది అంటారు సాతాను నాతో మాట్లాడుతుందండి. ఎప్పుడు నీతో మాట్లాడుతుంది అపవాది అంటే, నువ్వు దేవుని ప్రణాళికలో గొప్ప వ్యక్తిగా ఉన్నావు కాబట్టే సాతాను నిన్ను వెంబడిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఆత్మపూర్ణుడై, యేసుక్రీస్తు ఆత్మపూర్ణుడై ఉపవాస ప్రార్థనలో ఆత్మచేత కొనిపోబడ్డాడో, ఆయన వెనువెంటనే ఎవరున్నారంటే అపవాది ఉంది. నీకు శోధనలు ఎక్కువ వస్తున్నాయని, టెంప్టేషన్స్ ఎక్కువ వస్తున్నాయని, పోరాటాలు ఎక్కువ వస్తున్నాయని బలహీనపడి వెనక్కి వెళ్ళక కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక సరైన మార్గంలో నేను నడిపిస్తున్నాడని ప్రభుని స్తుతించి దేవుని బిడ్డ. ఇట్లా కొంతమంది ఏమవుతారంటే సాతాను చేత శోధింపబడి వెనక్కి వెళ్ళిపోతుంటారండి. సాతానుని గడగడలాడించేది ఏంటంటే నీ ఉపవాస ప్రార్థనే సహోదరి సహోదరుడా. అందుకని సాతాను నిన్ను ముందుకు వెళ్ళనివ్వట్లే. నువ్వు ప్రార్థన చేస్తుంటే, ఉపవాసం ఉంటుంటే వాని రాజ్యాలు కుప్పకూలిపోతున్నాయి. ఏ ప్రణాళిక వాడు నీ మీద ప్రయోగిస్తున్నాడో ఆ ప్రణాళిక నాశనం అయిపోతుందని వాడికి తెలిసి మరింత ఉగ్రుడై నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ టైంలో నువ్వు గ్రహించాల్సింది, నీ ఫాస్టింగ్లో నీ భర్త నీకు వ్యతిరేకం అయిపోతాడు, నీ భార్య నీకు వ్యతిరేకం అవుతుంది, నీ పిల్లలు నీకు వ్యతిరేకం అవుతారు, నీ స్నేహితులు నీకు వ్యతిరేకం అవుతారు, అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఆ టైంలో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే నువ్వు ఉపవాస ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది కాబట్టి ఈ లోక శక్తులు నీ కొరకు వ్యతిరేకంగా లేస్తున్నాయని. చాలా మందికి భయం అండి. ఫాస్టింగ్ 2 రోజులు ఉంటారు, 3వ రోజు మానేస్తారు, వారం రోజులు ఉంటారు, మానేస్తారు. మెసేజ్ ఉన్నప్పుడు వెంటనే మేము చేతులు ఎత్తుతారు, బయటికి వెళ్ళిపోయినాక మానేస్తారు. కానీ అది కాదు. ఈరోజు ప్రభు ఆత్మచేత ఆత్మపూర్ణుడై అపవాది చేత శోధింపబడుతున్నప్పుడట 40 దినాలు అయిపోయినాక ఆకలి కొనగా సాతాను వచ్చి అడుగుతుంది, నీకు ఆకలైంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని ఉపవాసము ఆ యొక్క అనుభవంలో ఉన్నప్పుడు సాతాను ఏం చేసిందంటే వాక్యము ద్వారానే దెబ్బ కొట్టిందండి. దేవుడు కూడా ఏం చేశాడంటే వాక్యం ద్వారానే దాన్ని దెబ్బ కొట్టాడు. అంటే ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు ఏం పొందుకున్నాడంటే ఆత్మ బలాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డారు, ఏం పొందుకున్నాడు చెప్పండి, అందరూ గట్టిగా చెప్దాం. మనం ఏం తింటే పుష్టిగా ఉంటామా అని చూసుకుంటాం కదా. చాలా మందిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పుష్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలంటే ఇంత పెద్ద డాక్టర్ లిస్ట్, ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు. వీళ్ళు అనుకుంటారు, అబ్బా ఇది తింటే అది తింటే చాలా బాగుంటుందట, ఇలా ఉంటాను అలా ఉంటానని. కానీ నువ్వు ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆ స్పిరిట్ బలం పొందుకోవాలంటే ఏమి చేయాలో ఎప్పుడైనా పరిశుద్ధాత్మదేవుని అడిగావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు బ్లడ్ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలండి? డాక్టర్ గారు నేను లావు కావాలంటే ఏం చేయాలండి? డాక్టర్ గారు నేను ఈ విధంగా ఉండాలంటే ఏం చేయాలని ఈ లోక సంబంధమైన డాక్టర్ని అడుగుతున్నావు. కానీ నేను నడిపించే పరిశుద్ధాత్మ దేవుని, దేవా నాలో ఉన్న ఆత్మ నీ బలాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు దేవుడు నీకు అద్భుతమైన విషయాలు నీతో మాట్లాడతాడు. సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో క్రైస్తవులు చచ్చిన వారి వల్లే బ్రతకడానికి కారణం ఏంటంటే నీలో ఆత్మ బలం లేదు. ఏ బలం లేదండి? గట్టిగా చెప్పాలా? ఉందా మీకు ఆత్మ బలం? ఉందా? ఒక దెయ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతా, వెళ్ళగొడతారా? చెప్పాలా? వద్దండి, మాకు దెయ్యాలంటే భయం. రాత్రి ఒక మాంత్రికుడు చెన్నైలో, ఎక్కడట చెన్నైలో సముద్రంలో ప్రయోగిస్తున్నాడట ఒక అమ్మాయికి, సముద్ర తీరాన. వాడొచ్చాడు ఆమెలోకి. వాడు అంటున్నాడు, సర్వశక్తి కలిగిన యేసు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈమె మీద ఉన్న మాంత్రిక అన్నిటినీ నేను నా యొక్క ప్రయోగించే ప్రతి విద్య నాశనం అయిపోతుంది, అయితే నేను యేసుని నమ్ముకుంటానంటున్నాడు. ఎవరంటున్నారండి ఈ మాట? చెప్పండి, ఎవరంటున్నారు? వాడు అంటున్నాడు, నిజంగా ఆయన బలవంతుడు, శక్తిమంతుడు, ఎందుకంటే ఆయన ఎదుట నా విద్యలు పనిచేయవు. నీలో ఉన్న స్పిరిట్ బలం పొందుకున్నప్పుడు నీలో ఏ పోరాటం ఉందో, ఏ మాంత్రిక విద్యలు, ఏ క్షుద్ర విద్యలు, ఏ యొక్క భయంకరమైనటువంటి చిల్లంకి శక్తులు పనిచేస్తున్నాయో అవన్నీ కూడా ఎప్పుడు బలహీనమవుతాయంటే నీవు ఆత్మచేత ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు, ఆత్మచేత వెళ్ళినప్పుడు సాతాను ఎక్కువ బలం నీ దగ్గరికి తీసుకొస్తుంటుంది, కానీ నీలో ఉన్న ఆత్మట బలం పొందుకుంటుందట. అందుకనే పౌలు అంటాడు, అపోస్తులు అంటారు, బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు బలం పొందుకుంటున్నాడు. మనం ఫాస్టింగ్ ఉంటే, మన ఉపవాసం ఉంటే ఎక్కడ బలహీనమవుతామో, చందం అంతా పోతుందని ఉపవాసాలు ఉండరండి. నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు నా వెంట్రుకలన్నీ తెల్లగైపోతాయి. అందరూ అన్నారు, ఎప్పటి నుంచో బ్లడ్ మొత్తం తగ్గిపోద్ది. చాలా మంది అన్నారు, ఇంత చిన్న వయసులో ఎంట్రుకలు ఎందుకు ఇట్లా అయిపోతున్నాయంటే లోపల ఆత్మ బలం పొందుకుంటుంది కాబట్టి బాహ్య రూపం ఏమైతుంటుందండి చెప్పాలా? మనమేమో అందంగా ఉండాలి, క్రీములు రాసుకోవాలి, లిప్స్టిక్స్ పెట్టుకోవాలి,
కదా, మనుషుల్ని ఆకర్షించే విధంగా డ్రెస్సులు వేసుకోవాలి, అందంగా తయారు కావాలి. ఈ పై అందమే చూసుకుంటుంది ఈ రోజుల్లో సంఘం. కానీ నీ అంతరంగ పురుషుడు ఎంత అందంగా ఉండాలి అంటే, నువ్వు నిలబడితే దెయ్యాలు కానీ, ఈ లోక సంబంధమైన శక్తులు కానీ, నీ ఇంట్లో ఉన్న సమస్య కానీ ఏం చెప్పాలంటే, నువ్వు ప్రార్థన చేస్తే నేను నిలవలేనని చెప్పాలి దేవుని బిడ్డలారా. అది లేదు కదా మనకి. మీకు ఒక మంచి విషయాన్ని రాత్రి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు అట ఉపవాసం ఉన్న తర్వాత, అరణ్యం అనుభవంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మచేత బలం పొందుకున్న తర్వాత, శోధకుడు 3 సార్లు 3 విషయాలు శోధించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. లూకాసు వార్త 14వ వచనం చదువమ్మ, 4వ అధ్యాయం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాడో ఆత్మబలం పొందుకున్నాడట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. రెండవదిగా అందరి చేత ఘనత నొందాడట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. మూడవదిగా ఆయన కీర్తి అంతటా వ్యాపించిందంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. నాలుగవదిగా చూడండి, సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించడం ప్రారంభించాడట. చూడండి, ఒక్క ఫాస్టింగ్ ఆయన లైఫ్ని ఎట్లా టర్న్ చేసి పడేసిందో. నువ్వు ఉపవాసం ఉంటే నీ జీవితమే దేవుడు మార్చబోతున్నాడు సహోదరి. చూడండి, ఘనత కొరకు ఉపవాసం ఉండకు, హెచ్చించబడాలని ఉపవాసం ఉండకు, విడుదల కావాలని ఉపవాసం ఉండకు. దేవునితో మంచి సంబంధం కలిగి ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తావో నీవు ఆత్మ బలాన్ని పొందుకోబోతున్నావు. ఎప్పుడైతే ఆత్మ బలాన్ని పొందుకుంటావో అందరి చేత గణపరచబడబోతున్నావు. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు దేవుని యొక్క బలము నీలోనికి వస్తుంది కాబట్టి దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, నన్ను వాడుకోమని ఉపవాసం ఉండకు. నువ్వు దేవునికి సన్నిహితుడు కావటానికి, సన్నిహితురాలు కావటానికి ఉపవాస ప్రార్థనలో నీ జీవితం సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చబడ్డానికి ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటావో నీలో గర్వం, నీలో అతిశయం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న శరీర కార్యాలు, నీలో ఉన్న హేయమైనవి అన్ని కట్ అయిపోతూ ఉంటాయి. నీలో ఉన్న ఆత్మ బలం పొందుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ బలం పొందుకొని ఎక్కడ అడుగు పెట్టినా అందరి చేత నువ్వు గణపరచబడతావు. మనకేమో మనం గణపరచబడాలి. నేను 100 రోజులు ఉపవాసం ఉన్నాను తెలుసా అండి, మన సెల్ఫ్ డబ్బా కదా. ఏంటంటే ఒక సహోదరుని ప్రశ్నిస్తే, నేను ఫాస్టింగ్ అండి, ఎవరితో మాట్లాడను. ఒకరికి ఫోన్ చేశానండి మొన్న, వాళ్ళ మిస్సెస్ ఎత్తినప్పుడు అడిగాను, అమ్మా ఒకసారి బ్రదర్తో ఫాస్టింగ్ ఉన్నాడు, ప్రేయర్లో ఉన్నాడు. సరే అని చెప్పి ఈవినింగ్ ఆయనని కలవడానికి వెళ్ళా. మా బిలీవరే ఎంత సీరియస్గా ఉన్నాడంటే, ఇక సీరియస్గా మెయింటెనెన్స్, నేను ఫాస్టింగ్ ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఉపవాసంలో ఉన్నప్పుడు తగ్గింపు, దీనత్వం, కనికరం, మంచితనం, సాత్వికం, దయ అన్నీ ఆయనలో కనపడ్డాయి. ఆయన ఎక్కడ అడుగు పెడితే దెయ్యాలు కేకలు వేస్తూ పారిపోయాయి. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరిగాయి. ఆయన గూర్చిన సమాచారం అంతటా వ్యాపించిందట. నువ్వు ఫాస్టింగ్ ఉండి నీలో ఆత్మబలము దిగితే ప్రజలే నిన్ను వెతుక్కుంటూ వస్తారంతే. దైవ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే నువ్వు దేవునితో సరిచేయబడతావు, నీ జీవితంలో అన్ని విషయాల్లో మార్చబడతావు. కాబట్టి ప్రతి బ్లెస్సింగ్ నీ ఇంటికి వచ్చి నీ తలుపు తట్టిద్ది. ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, ప్రజలు నిన్ను ఘనపరుస్తారు. నీ గురించి అందరికీ తెలిసిపోద్ది. మన గురించి మనం చెప్పుకోని అవసరం లేదండి. దెయ్యాలు వణికిపోతాయి. ఎందుకంటే నువ్వు మార్చబడుతున్నావు. ఫాస్టింగ్లో నువ్వు యేసయ్యలాగా మారిపోతున్నావు, క్రీస్తుకు అంటుకట్టబడుతున్నావు. అప్పుడున్న ద్వేషం నీలో పోయింది, అసూయ నీలో పోయింది, కోపం నీలో పోయింది, వేషధారం నీలో పోయింది. క్రీస్తు వలె మార్చబడుతున్నావు. నీలో ఉన్న ఆత్మ యేసయ్యలో ఉన్న బలాన్ని పొందుకుంటుండగా అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడా. నీ కుటుంబ సమస్యలు, అప్పటి వరకు ఉన్న సమస్యలు అవే అంటాయి, నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఉద్యోగం కావాలని ఉపవాసాలు, పెళ్ళిళ్ళు కావాలని ఉపవాసాలు, పిల్లలు కావాలని ఉపవాసాలు. చెప్పండి, రకరకాల ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు తల్లి? ఎందుకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు యవ్వనస్తుడా? ఎందుకు నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావు బ్రదర్? ఎందుకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు? ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉంటే ఒకే ఒక బలం పొందుకోవాలి, ఆత్మ బలం పొందుకోవాలి.
మీలో ఉన్న ఆత్మ బలం పొందుకుంటే ఆత్మ బలం పొందుకొని గలిలీలో అడుగు పెట్టగానే ఆయన గురించి సమాచారం అంతటా వ్యాపించిందట. ఆయన అందరి చేత ఘనతను ఉందాడట. సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించాడట. దెయ్యాలు గడగడగడగడ వణికిపోయాయట. ఆయన ఏం చేయలేదు, బలం పొందుకొని అరణ్యములో నుంచి అడుగు పెట్టగానే దైవ కార్యాలు ప్రారంభించబడ్డాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాస ప్రార్థనలోకి వెళ్తే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు సహోదరుడా, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడమ్మా. ఎందుకంటే ఈ దినాలు సాతానుని గడగడలాడించే దినాలు, చీకటి శక్తులని బలహీనపరిచే దినాలు, అపవాదిని ఓడించే దినాలు. నీ కుటుంబంలో అప్పులనే దెయ్యం నిన్ను పీడిస్తుంది. నీ జీవితంలో పిల్లలు పుట్టకుండా సాతానుని గర్భాన్ని మూసింది. నీ కుటుంబంలో శాపము తాండవిస్తుంది. త్రాగుడనే దెయ్యం నీ కుటుంబాన్ని పీడిస్తుంది. రకరకాల బంధకాలు నిన్ను వెంటాడుతున్నాయి. కానీ నీవు కానీ ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి దేవునితో సంబంధాన్ని సరి చేసుకుంటే నీలో ఉన్న ఆత్మ బలం పొందుకొని అన్ని విషయాలు దేవునికి విడుదల దయచేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఏమి చేయనక్కర్లా మనం. దానికి సర్కస్ అక్కర్లేదండి. ఉపవాసం ఉండటానికి నువ్వేం అవసరం లేదు. దేవుడు నీకు సహాయం చేస్తే చాలు. నిన్ను దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడా. నీ అనాయింటింగ్లో ఒక మార్పు జరగబోతుంది. ఈ రోజు నుంచి నీ ఫాస్టింగ్లో గొప్ప విడుదల దేవుడు దయచేయబోతున్నాడు. నిన్ను సర్వసత్యమనే ఫాస్టింగ్లోకి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు. ట్రెడిషనల్ ఫాస్టింగ్ కాదండి, నామకార్థ ఉపవాసం కాదు, ఉండాలని కాదు, సమస్యల కొరకు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉపవాస ప్రార్థనలోకి తీసుకువెళ్ళినప్పుడు ఈ కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా నేను ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాలి, అది నాతో కాదు నీ వలన జరిగిద్దని. పాస్టర్ గారు ఉన్నట్టు నేనుంటా, లేకపోతే వాళ్ళు ఉన్నట్టు నేను ఉంటా అనుకోకు. నువ్వు ఇప్పుడు ఈరోజు ప్రార్థన చేసుకో, కానీ ప్రతి బిలీవర్ ఫాస్టింగ్ ఉండాలండి. ప్రతి విశ్వాసి ఉపవాసం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఫాస్టింగ్ ఉండాలి. అది ఎవరి వలన ఎట్లా సాధ్యమవుతుందంటే ఆత్మ దేవుడు నిన్ను ఆ అనుభవంలోకి తీసుకొని వెళ్ళటానికి ఈ రాత్రి సిద్ధపడుతున్నాడు. ఈ రాత్రి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా నీ ముందు ఒకవేళ ఈ వీకే కావచ్చు, ఇంకా నెక్స్ట్ వీకే కావచ్చు, నీ ఫాస్టింగ్ కంటిన్యూ చేయొచ్చు. 40 దినాలు కావచ్చు, 80 దినాలు కావచ్చు, 100 రోజులు కావచ్చు. కానీ నీ ఉపవాసానికి ఒక గొప్ప విడుదలను చూడబోతున్నావు. నిజంగా దేవుని బిడ్డలారా, మీరు కానీ రోషం కలిగి ఈ సిటీలో కానీ ఇట్లా కానీ లేస్తే సిటీలో చీకటి స్థావరాలు మార్చుకోబోతున్నాడు దేవుడు, మార్చబోతున్నాడు ఆయన. బంధకాలు తెగిపోబోతున్నాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే క్రైస్తవులు 3 పూటలు తింటున్నారండి. మీకు న్యాయంగా దేవుని బిడ్డలారా, 3 పూటలు తిని మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఏమనంటే నా సమస్య తీరాలని మీరు ప్రార్థన చేయరా? నా దగ్గరికి ఎవరు వచ్చినా, ఎస్పెషల్లీ నా దగ్గరికి వస్తే నేనేం చెప్తానంటే, నేను కాదు నువ్వు కూడా ఉండాలి ఫాస్టింగ్ అని చెప్తా. నిజంగా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ మనసు మారిపోతుంది, నీ హృదయం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. కాబట్టి నీ యొక్క ఆశీర్వాదం నీ ఎదుటికి వస్తుంది. అప్పటి వరకు ముళ్ళ పొదలో పొట్టేలు ఏ విధంగా అబ్రహాము జీవితంలో దాచబడి ఉన్నదో, నువ్వు ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాక ఆత్మబలం పొందుకున్నాక గొప్ప బ్లెస్సింగ్ నీ వద్దకు రాబోతుంది సహోదరి సహోదరుడా. నిజంగా రోషం కలిగి మనం ఉపవాస ప్రార్థన చేద్దాం. మనకి మనం ఉండొద్దు, కానీ దేవుని సహాయంతో చేద్దాం. ఎవరి సహాయంతో చెప్పండి? అందుకని ఎవరి సహాయం అడుగుదామంటే దేవుని సహాయం అడుగుదాం. ఇన్ని సంవత్సరాలు నిన్ను పరిపాలించిన శక్తులు పతనం కావటానికి దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు సహోదరి సహోదరుడా. ఈ రోజు వరకు నీ జీవితంలో ఉన్న కట్లు తెగిపోబోతున్నాయి, నీ బంధకాలు తెగిపోబోతున్నాయి. అందుకే దావీదు పాపంలో పడినప్పుడు, పాపానికి బానిసైనప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆయన హెచ్చరించినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ఆయన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని కృప క్షమాపణ దావీదు వద్దకు వెళ్తుంది. ఒకవేళ ఏదైనా పాపంలో పడిపోయావా, ఏదైనా బలహీనత బానిసైపోయావా, ఏదైనా పాపం నీ జీవితాన్ని తాండవిస్తుందా, ఆ వ్యసనాలు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయా, దేవుని సహాయంతో ఉపవాసంలోకి వెళ్ళు. అద్భుతంగా పాపంపై జయాన్నిచ్చి దేవుడు ఎక్కడ పడ్డావో అక్కడి నుంచి దేవుడిని లేపబోతున్నాడు సహోదరి సహోదరుడా. ఉపవాస ప్రార్థన నీ పాపం నుంచి విడుదల చేస్తుంది. ఉపవాస ప్రార్థన నీ శాపం నుంచి విడుదల చేస్తుంది. ఉపవాస ప్రార్థన బంధకాల నుంచి విడుదల చేస్తుంది. ఉపవాస ప్రార్థన చీకటి శక్తుల నుంచి విడుదల చేస్తుంది. ఉపవాస ప్రార్థన నిన్ను పైకెత్తి వాడుకుంటుంది. ఎంతమందికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఆశ ఉంది? ఇప్పుడు మీరుంటారా? దేవుని చేత ఆత్మ చేత ఉంటారా? ఈరోజు చెప్పాలి అందరూ, నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. ఈ ప్రక్కలోనే ఉన్నాడు వాడు. ఎవడు వాడు? శోధకుడు. వెళ్ళాక ఉండేటప్పుడు నేను శోధించడానికి. కానీ దేవుడిని తోడు నీకుంటే నీ ముందు ఏం పెట్టినా నువ్వు తినవండి. నీ ముందు ఏ టెంప్టేషన్ వచ్చినా తినవు.
శోధకుడు వచ్చి నిన్ను ఎంత బలహీనపరిచినా ఆత్మదేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అరణ్యంలో నుంచి ఆశీర్వాదకరమైన అనుభవంలోకి ఉపవాసం నిన్ను తీసుకొని వెళ్ళబోతుండగా అందరూ లేచి